కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీలా ఉందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు లేవని ఉద్యోగ నాయకులు విమర్శించారు. 5 లక్షలు చేస్తున్నామని, అట్లాగే 10 కోట్ల మందికి అసంఘటిత రంగంలో ఉన్న వారికి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, అలాగే స్టాండర్డ్ డిడక్షన్ని 40,000 నుంచి 50,000 చేస్తున్నామని, అలాగే గ్రాట్యుటీని 10 లక్షల నుంచి 30 లక్షలకు పెంచామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా అంకెల గారడి, మాటల గారడి అని చెప్పి మేము ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకి పెంచలేదు. అంతకుముందు ఏదైతే 2.5 లక్షల ఆదాయపు పన్ను పరిమితి ఉందో 2.5 లక్షల ఆదాయపు పన్ను పరిమితి, దాని తర్వాత 5% స్లాబ్, దాని తర్వాత 20%, 30% స్లాబ్స్ అన్నీ యథావిధంగా ఉన్నాయి. ఏదైతే 5 లక్షల లోపు ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉన్నారో వారికి ట్యాక్స్ రిబేట్ను ప్రకటించారో తప్పితే ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం. అట్లాగే 10 lakhs నుంచి 30 lakhsకి మన ప్రైవేట్ రంగంలో ఉన్న వారందరికీ కూడా గ్రాట్యుటీ పెంపు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గ్రాట్యుటీ పెంచలేదు. గ్రాట్యుటీ అంతకుముందు ఏదైతే ఉన్నదో ఆ గ్రాట్యుటీ ఉన్నది. 10 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఉన్న గ్రాట్యుటీని 30 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ని ప్రకటించడం అనేది జరిగింది. అట్లాగే తెలంగాణ తరహాలో రైతు బంధు పథకం కింద ఎకరానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లు ఇస్తానని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. అది కూడా అక్కడ తెలంగాణలో మరి రైతు ఒక ఎకరాన్ని యూనిట్గా తీసుకుని ఎకరాకు 6,000 ఇచ్చారు. ఇక్కడ 5 ఎకరాలు ఉన్న రైతుని యూనిట్గా తీసుకుని 5 ఎకరాలకి 6,000 అంటే ఎకరానికి 1,200 చొప్పున ప్రతి ఈ విడతకు కూడా 400 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు వస్తున్న వార్తలు దీనికి ప్రొజెక్షన్స్ చూస్తుంటే ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చేటట్లు, ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచేటట్లు, స్టాండర్డ్ డిడక్షన్ని 50,000కు పెంచారు. పోయిన సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ని 0 నుంచి 40,000కి చేశారు. ఇవాళ 40,000 నుంచి 50,000, ఒక్క 10,000 రూపాయలు మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రం బైఫర్కేషన్ యాక్ట్లో ప్రవేశపెట్టిన వాటిని కానీ ఆ తర్వాత విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో కనీసం కొన్నైనా ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ఉన్న 100 మందికి 100% ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ అపప్రదను తొలగించుకోవడానికైనా కనీసం ఈ బడ్జెట్లో ఎంతో కొంత రైల్వే జోన్ కానీ కొన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రకటిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించారు. బట్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉన్న సంగతి, వీటికి సంబంధించిన కనీస ప్రస్తావన లేకుండా కూడా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడతాం శోచనీయ విషయం. ఈ రకంగా కొత్తగా బైఫర్కేట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్గా ఓ పక్క భంగపాటు, అలాగే వేతన జీవులకి మధ్యతరగతి వారందరికీ కూడా ఆదాయ పన్ను పరిమితి పెంచుతున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఉద్యోగులు కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నిజంగానే ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచారన్న అపోహలో భ్రమలో ఉన్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాదే ఆదాయ పన్ను పరిమితి ఏ రకంగానూ పెంచలేదు. రైతులకి 5 ఎకరాలకి 6,000 ప్రకటించి దాన్ని ఏదో ఒక పెద్ద దీని కింద చేయటం అనేది జరిగింది. ఏ రకంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగులకి ఇది నిరాశాపూరితమైన బడ్జెట్ అనేది తెలియజేస్తున్నాం.